రష్మిక మందన ప్రపంచాన్ని మరచి కసేపు ఊగిపోదాం. బాలీవుడ్ టు టాలీవుడ్, టాలీవుడ్ టు కాలీవుడ్ ఎక్కడైనా వినిపించే పేరు ఈ పేరే, రష్మిక మందన. నేషనల్ క్రష్గా చెప్పుకునే ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓ సాధారణ హీరోయిన్ నుంచి ఇప్పుడు నేషనల్ క్రష్గా ఎదిగి యువకుల మనసు దోచేసుకుంటుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ బడా చిత్రాల్లో నటిస్తూ లక్కీ హ్యాండ్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం పుష్ప 2లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు రష్మిక డేట్స్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారట. అలాంటి రష్మికకు ఘోర అవమానం జరిగింది. ఏం జరిగింది తెలుసుకుందాం పదండి. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినీ రంగ ప్రవేశం చేసిన రష్మిక మందన చిన్న చితక పాత్రలో నటిస్తూనే ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగింది. తన దృష్టి పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమపై పెట్టిన రష్మిక మందన చెలో, గీత గోవిందం, సరిలేరు నీకెవరు, భీష్మ వంటి చిత్రాలతో క్రేజ్ సంపాదించుకుంది. తరువాత బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్తో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది. గత ఏడాది సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన యానిమల్తో రష్మిక రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తాజాగా పుష్ప 2లో హీరోనే డామినేట్ చేసే నటనతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలైన కుబేరతో పాటు హిందీలో చావా, సికిందర్, ది గర్ల్ ఫ్రెండ్, క్రేజీ ప్రాజెక్ట్స్తో రష్మిక మందన నటిస్తోంది. రష్మిక కెరీర్లో ఎన్ని విజయాలు సాధించినా ఆమె జీవితంలో తొలి చిత్రం కిరిక్ పార్టీకి ప్రత్యేక స్థానం ఉంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కిరాక్ పార్టీ షూటింగ్ సమయంలోనే రష్మిక, రక్షిత్లు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలని అనుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఆమెకు తెలుగు నుంచి ఆఫర్లు పోటెత్తడంతో రష్మిక తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంది. ఈ పరిణామాలతో రక్షిత్ శెట్టి, రిషబ్ శెట్టిలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రష్మిక పేరెత్తితే చాలు రక్షిత్ కంటే రిషబ్ మండిపడుతున్నాడు. కాంతారా టైంలో రష్మికపై విరుచుకుపడ్డాడు కూడా. రక్షిత్కు దూరమైన రష్మిక టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండతో ప్రేమలో పడిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. అధికారికంగా వీరు తమ బంధాన్ని బయట పెట్టినప్పటికీ జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలు తీసుకొస్తున్నాయి. తాజాగా కిరిక్ పార్టీ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిషబ్ శెట్టి ఒక ట్వీట్ చేసి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ఇదే ఇప్పుడు సంచలనమైంది. ఈ సినిమా హీరోయిన్ రష్మిక లేకుండానే ఓ పోస్టర్ వదిలాడు రిషబ్. వీరి మధ్య గొడవలు గట్టిగానే జరిగాయని, అందుకే రష్మికను పట్టించుకోలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. రక్షిత్ కూడా సింపుల్ గా తన ట్వీట్ ముగించగా తన తొలి చిత్రం గురించి రష్మిక కనీసం స్పందించకపోవడం శాండిల్వుడ్ లో చర్చనీయాంశమవుతోంది.